ఇప్పుడు కచ్చాపచ్చ దంచుకున్న 4 వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఉల్లిపాయ ముక్కలు, ఇప్పుడు కొన్ని పచ్చిమిర్చి, కరివేపాకు. పోపు మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న పాలకూర, నేను ఇక్కడ 3 పాలకూర కట్టలు తీసుకున్నాను. పాలకూరలో నీరంతా ఎనిగిపోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్, అలాగే కొంచెం పసుపు మిక్స్ చేసుకోవాలి. పాలకూరలో ఉప్పు చూసేసుకోండి, పాలకూర ఆల్రెడీ కొంచెం సాల్టీగా ఉంటుంది. వాటర్ అంతా ఇంకిపోయేదాకా ఫ్రై చేసుకోవాలి. వాటర్ అంతా ఇంకిపోయి ఇలా ఆయిల్ పైకి తిరిగేలాగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. పాలకూర అంతా మంచిగా ఫ్రై అయిపోయింది. కొంచెం కారం, కొంతమంది కారం వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు. మా ఇంట్లో నేను కారం వేస్తే చేస్తాను, మా పిల్లలు కారంగా ఉంటేనే తింటారు కొంచెం. ఫైనల్గా పాలకూర రెసిపీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఇలా పాలకూర ఫ్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. అలాగే